తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ వీడింది టీవీకే పార్టీ అధినేత విజయ్కు లైన్ క్లియర్ అయింది. వీసీకే పార్టీ చీఫ్ తిరుమావలవన్ టీవీకేకు మద్దతు తెలుపుతున్నట్లుగా లేఖ ఇచ్చారు. టీవీకే పార్టీ నేత ఎవరైతే ఉన్నారో అదవ అర్జునకు ఆయన లేఖ ఇచ్చారు. దీంతో టీవీకే పార్టీ బలం 120కి చేరింది. ఎందుకంటే ఐయుఎంఎల్ ఏదైతే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఉందో ఆ పార్టీ కూడా లేఖ విడుదల చేసింది. తమ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీవీకేకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో వీసీకే పార్టీ మద్దతు 118, అదేవిధంగా ఐయుఎంఎల్ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ మద్దతు 120కి విజయ్ బలం జరిగింది. దీంతో ఇవాళ సాయంత్రమే విజయ్ గవర్నర్ దగ్గరికి 4వసారి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. గవర్నర్ దగ్గర వెళ్ళి సంఖ్యాబలాన్ని చూపించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకైతే మార్గం సుగమమైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న 3వసారి గవర్నర్ను విజయ్ కలిసిన సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐయుఎంఎల్ పార్టీ ఏదైతే ఉందో మొదట మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపట్లేదు, తాము డిఎంకే వెంటే ఉంటామని చెప్పి ఐయుఎంఎల్ పార్టీ చెప్పింది. దీంతో విజయ్ సంఖ్యాబలం గవర్నర్ దగ్గర వెళ్ళేసరికి నిన్న 116కు పడిపోయింది. నిన్న వీసీకే మద్దతు తెలుపుతామని చెప్పినప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీలతో పాటు కానీ లేఖ ఇవ్వడం మాత్రం శనివారం ఇస్తామని చెప్పింది. ఇవాళ వీసీకే చీఫ్ తిరుమావలవన్తో విజయ్ సంప్రదింపులు జరిపారు. తిరుమావలవన్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఏదైతే ఆయనతో సంప్రదింపులు జరిపారో ఇవాళ లేఖ ఇస్తూ అఫీషియల్గా మద్దతు తెలుపుతున్నట్లు వీసీకే పార్టీ లేఖనిచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ సంఖ్యాబలం ఏదైతే ఉందో 118 జరిగింది. ఐఎంఎల్ మద్దతు మొత్తంగా 120కి జరిగింది. ఇవాళ సాయంత్రం మరోసారి గవర్నర్ని కలిసి సంఖ్యాబలాన్ని విజయ్ చూపించుకునే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి కూడా నిన్నే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ఇవాళ ఉదయం 11:30కి ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు విజయ్ అనే ప్రచారం జరిగింది. కానీ ఏదైతే నిన్న ఐయుఎంఎల్ పార్టీ ఉపసంహరణ చేసుకుందో మద్దతును, దీంతో విజయ్ సంఖ్యాబలం పడిపోవడంతో మళ్ళీ తమిళనాట అనిశ్చితి నెలకొంది. డిఎంకే కూటమిలోని పార్టీలు ఏవైతే ఉంటాయో ఇండి కూటమిలోని పార్టీలు డిఎంకే సహా డిఎంకేకు మద్దతునిచ్చే పార్టీలు ఇవన్నీ కూడా డిఎంకే మిత్రపక్షాలు అన్నీ కూడా టీవీకేకి మద్దతు తెలిపాయి. మిత్రపక్షాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని స్టాలిన్ చెప్పినప్పటికీ కూడా వాటితో స్టాలిన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ పార్టీలతోటి మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారు. ఇదంతా స్టాలిన్ మైండ్ గేమ్ అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. కానీ ఏదైతే పీసీకే లెఫ్ట్ పార్టీలు ఐయుఎంఎల్ పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా అఫీషియల్గా మద్దతు తెలుపుతూ లేఖనిచ్చాయి. నిన్నే లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఐ మొత్తం 4 స్థానాలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు కలిపి అఫీషియల్గా నిన్నే మద్దతు ఇచ్చాయి. లేఖలు కూడా విడుదల చేశాయి. కాంగ్రెస్ గతంలోనే 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు వాళ్ళు కూడా అఫీషియల్గా మద్దతు ఇచ్చారు. కానీ ఈ వీసీకే ఐయుఎంఎల్ 2 పార్టీలు కూడా తటపటాయించాయి. వాటితో చర్చలు జరిపారు. టీవీకే అధినేత విజయ్ ఇవాళ అఫీషియల్గా వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ అయితే లేఖ ఇచ్చారు. టీవీకే నేత అదవ అర్జున్కు లేఖ ఇచ్చి అఫీషియల్గా మద్దతు తెలుపుతున్నట్లుగా తెలిపాడు. మరోవైపు ఐయుఎంఎల్ పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. ఐయుఎంఎల్ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో వాటికి కూడా 2 స్థానాలు ఉన్నాయి. వాళ్ళు కూడా టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా ఒక లేఖను విడుదల చేశారు. దీంతో విజయ్ సంఖ్యాబలం మద్దతు తెలిపే పార్టీలతో కలిపి విజయ్ సంఖ్యాబలం 120కి చేరింది. గవర్నర్ని కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి కోరే అవకాశం తెలుస్తుంది. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏదైతే ఇవాళ ఉదయం 11:30కి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కానీ నిన్న రాజకీయ పరిణామాల మధ్య రాజకీయ అనిశ్చితి నెలకొందో ఇవాళ మొత్తం క్లియర్ అయిపోయింది. విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచే చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియానికి భారీగా ఫ్యాన్స్ అయితే తల్లి వస్తున్నారు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. విజయ్ వస్తాడు అక్కడికి, సీఎంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ మొత్తం ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు ఉంటుంది, విజయ్ ఇక్కడికి వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో రాత్రైనా సరే ఇక్కడ సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు, అది చూడాలనే కోరికతోటి విజయ్ ఫ్యాన్స్ అంతా చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియానికి అయితే భారీగా తల్లి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే తమిళనాట విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మొత్తం 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో విజయ్ గవర్నర్ కలవబోతున్నాడు. గవర్నర్ కలిసి లేదా రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.